హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీఎఫ్సీ మీడియా ప్లానెట్ లీఫ్. మనిషి మేధస్సు రోజు రోజుకి పెరగడంతో ఎన్నో అత్యాధునిక పరికరాలను కనిపెడుతున్నాడు. ఇంతటి అత్యాధునిక టెక్నాలజీ మన చెంత ఉన్న ఈ భూమి మీద ఇంకా కొన్ని మిస్టరీలు మానవ మేధస్సుకు చిక్కకుండా ఉన్నాయి. అటువంటి వరల్డ్స్ టాప్ 10 మిస్టరీల గురించి నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో లెట్స్ స్టార్ట్ ది కౌంట్ డౌన్. నంబర్ 10, లోచ్నెస్ మాన్స్టర్. ఇది ఒక విచిత్ర సముద్ర జీవిగా వెస్టర్న్ కంట్రీస్లో చాలా ప్రాచుర్యం పొందింది. ఈ వింత సముద్రపు జీవి మీద కొన్ని వందల సంవత్సరాలుగా ఎన్నో కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఈ జీవిని మేం చూసాం అని చాలామంది మత్స్యకారులు, సముద్ర ప్రయాణం చేసేవారు చెప్పినా దానికి సంబంధించిన ఆధారాలు ఇంకా దొరకలేదు. దీన్ని కొంతమంది సముద్రపు పాము అని, మరికొంతమంది ఇది ఒక డైనోసార్ అని చెబుతున్నారు. ఈ లోచ్నెస్ మాన్స్టర్ అనే జీవి మీద ఎన్నో పరిశోధనలు చేసినా అది ఇంకా ఒక మిస్టరీగానే ఉండిపోయింది. నంబర్ 9, హాయ్చెంగ్ ఎర్త్క్వేక్. 1975లో చైనాలోని హాయ్చెంగ్ లయానింగ్ అనే నగరంలోని ప్రజలను జంతువులు కాపాడాయట. అది ఎలా అంటే, భూకంపం రావడానికి కొంత సమయం ముందు అక్కడ ఉన్న కుక్కలు, పక్షులు, ఇలా అన్ని రకాల జంతువులు గుంపులు గుంపులుగా రోడ్లపైకి వచ్చి చాలా వింతగా ప్రవర్తించాయట. దానివల్ల అక్కడి ప్రభుత్వం వారు ఆ నగరంలోని మనుషులందరినీ ఖాళీ చేయించారు. వారు ఖాళీ చేసిన కొద్ది సమయానికే భారీ భూకంపం వచ్చి మొత్తం నగరాన్ని నేలమట్టం చేసింది. ఆ భూకంపం యొక్క తీవ్రత రిక్టర్ స్కేల్పై 7.3గా నమోదవ్వగా, అంత పెద్ద భూకంపం వచ్చినా ఈ జంతువుల పుణ్యమా అని 150,000 మంది జనాభాలో కేవలం 2,000 మంది మాత్రమే చనిపోయారు. అక్కడి జంతువులు అలా చేయకపోతే అక్కడ జరిగిన విధ్వంసానికి మరణాల సంఖ్య 1,00,000 దాటి ఉండేదని అక్కడి వార్తాపత్రికలు పేర్కొన్నాయి. నంబర్ 8, వౌ సిగ్నల్. 1977 ఆగస్ట్ 15న అమెరికాలోని ఓహియో స్టేట్ యూనివర్సిటీ యొక్క బిగ్ ఇయర్ రేడియో టెలిస్కోప్ ఒక అంతరిక్ష రేడియో సిగ్నల్ని రికార్డ్ చేసింది. ఆ రికార్డ్ని ప్రింటౌట్ తీసి దానిలోని కోడ్ని డీకోడ్ చేసిన జెర్రీ ఆర్ ఎహ్మాన్ అనే ఆస్ట్రోనామర్ ఆ ప్రింటౌట్లోని కొన్ని అక్షరాలను సర్కిల్ చేసి వాటి ప్రక్కన వౌ అని రాశాడు. దానికి అర్థం ఏమిటో, ఆ సిగ్నల్ ఎక్కడి నుంచి వచ్చిందో ఇప్పటికీ ఒక అంతుపట్టని మిస్టరీగానే మిగిలిపోయింది. నంబర్ 7, అల్యూమినియం వెడ్జ్ ఆఫ్ అయూడ్. 1974లో రోమానియాలోని అయూడ్ అనే నగరానికి తూర్పున 2 కిలోమీటర్ల దూరంలో మురెస్ నదీ పరివాహక ప్రాంతంలో పరిశోధనలు చేస్తున్న కొంతమంది శాస్త్రవేత్తలకు 35 అడుగుల లోతులో 2 పెద్ద పెద్ద ఎముకలు, ఒక అల్యూమినియం ముక్క దొరికింది. ఆ ఎముకలతో పాటు ఆ అల్యూమినియం ముక్కని కూడా కార్బన్ డేటింగ్ చేశారు. ఆ టెస్ట్లో ఇవి 20,000 సంవత్సరాలకు ముందు అని తేలింది. ఇక్కడ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తిన విషయం ఏమిటంటే, అధికారిక రికార్డుల ప్రకారం అల్యూమినియం అనే లోహాన్ని కనిపెట్టింది 1808 అయితే 1885 నుంచి దాన్ని ఒక ముడి సరుకుగా వాడటం మొదలుపెట్టారు. అంతకు పూర్వం అల్యూమినియం అనే లోహం గురించి మన మానవులకు తెలియదు. అయితే సుమారు 20,000 సంవత్సరాల పూర్వమే ఈ అల్యూమినియం ముక్కను ఎవరు కనిపెట్టారు, ఎలా కనిపెట్టారు అనేది ఇంకా ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. దీని ఆధారంగా చాలామంది ఏలియన్స్ అనేవి మన భూమి మీద ఎన్నో సంవత్సరాలుగా వస్తున్నాయని, వాటికి సంబంధించినదే ఈ అల్యూమినియం ముక్క అని చెబుతున్నారు. నంబర్ 6, ఈ భూమి మీద ఉన్న మరో మిస్టరీ అమెరికాలోని జడ్జ్ సిఆర్ మ్యాగనీ స్టేట్ పార్క్లోని ది డెవిల్స్ కెటిల్ అనే జలపాతం. ఈ పార్క్లో ప్రవహించే బ్రూల్ అనే నదీ ప్రవాహం మధ్యలో ఒక జలపాతం ఉంది. దాన్నే డెవిల్స్ కెటిల్ అని పిలుస్తారు. సరిగ్గా ఈ జలపాతం వద్ద ఆ నది 2 భాగాలుగా విడిపోతుంది. అలా విడిపోయిన ఒక భాగం సాధారణంగా ప్రవహిస్తుంటే, రెండవ భాగం ఆ జలపాతం ప్రక్కనే ఉన్న పెద్ద రంధ్రంలోకి వెళ్ళిపోతుంది. ఆ రంధ్రం అక్కడ ఎలా ఏర్పడింది, అది ఎంత లోతుంది, అందులో పడ్డ నీరు ఎక్కడికి పోతుంది అనే విషయాలు ఇంకా ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. కొంతమంది శాస్త్రవేత్తలు ఆ రంధ్రంలోకి కొంత దూరం వరకు వెళ్ళగలిగినా ఆ లోపల చాలా భయంకరంగా ఉందని, ఈ రంధ్రం యొక్క అంతు తేల్చడం అంత సులువు కాదని చెప్పారు. నంబర్ 5, డాన్సింగ్ ప్లేగ్. 1518లో
ఆల్సేస్లోని స్ట్రాస్బోర్గ్లో జరిగిన ఒక డాన్సింగ్ ఈవెంట్ చాలామంది చావుకు కారణమైంది. సుమారు 400 మంది ఒక నెల పాటు ఆపకుండా డాన్స్ చేస్తూనే ఉన్నారు. దానివల్ల చాలామందికి హార్ట్అటాక్, తీవ్రంగా అలసిపోవడం వల్ల చనిపోయారు. కొంతమంది వాదన ప్రకారం వారందరూ ప్లేగు వ్యాధి సోకడం వల్ల చనిపోయారని చెబుతున్నారు. అయితే వారందరూ ఎందుకు అలా డాన్స్ చేశారు అనే విషయంపై ఇప్పటి వరకు సరైన ఆధారాలు దొరకలేదు. నంబర్ 4, బోయింగ్ 727 థెఫ్ట్. 2003 మే 25వ తారీఖు తెల్లవారుజామున అంగోలా దేశంలో లువాండా అనే నగరంలోని క్వాట్రో డి ఫెవరీరో ఎయిర్పోర్ట్ నుంచి బోయింగ్ 727 అనే విమానం అపహరణకు గురైంది. ఈ విమానాన్ని బెన్ చార్లెస్ పాడిలా అనే ఫ్లైట్ ఇంజనీర్, జాన్ మైకల్ మ్యూటాంటు అనే అమెరికా పైలట్ కలిసి ఆ ఎయిర్పోర్ట్ నుంచి దొంగిలించారట. ఆ విమానాన్ని తీసుకువెళ్లిన సమయంలో అక్కడి ఎయిర్పోర్ట్ కంట్రోల్ టవర్ వారు ఈ విమానంలోని వారితో కాంటాక్ట్ చేయడానికి ట్రై చేశారట. కానీ అందులోని ఇద్దరు ఆ విమానం యొక్క అన్ని రేడార్ వ్యవస్థలను కట్ చేసి అట్లాంటిక్ ఓషన్ మీదుగా ఎగిరి వెళ్ళిపోయారు. అయితే ఇప్పటి వరకు ఆ విమానం కానీ దాన్ని దొంగిలించిన ఇద్దరు వ్యక్తులు కానీ ఏమయ్యారు, ఎక్కడికి వెళ్ళిపోయారు అనే విషయం ఇంకా ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. ఆ విమానం గురించి FBI, CIA వంటి సంస్థలు ఎంత సెర్చ్ చేసినా ఎటువంటి ఉపయోగం లేకుండా పోయిందట. నంబర్ 3, మిస్టరీ ఆఫ్ హెరాల్డ్ హోల్ట్. హెరాల్డ్ ఎడ్వర్డ్ హోల్ట్. ఈయన ఆస్ట్రేలియాకి 17వ ప్రైమ్ మినిస్టర్గా సర్వ్ చేశాడు. దూకుడు స్వభావానికి, మంచి పాలనకు ప్రసిద్ధిగాంచాడు. సముద్రంలో స్విమ్మింగ్ అంటే చాలా ఇష్టపడే హోల్ట్ 1967 డిసెంబర్ 17వ తేదీ సాయంత్రం తన ఫ్యామిలీతో కలిసి పోర్ట్ ఫిలిప్ బేలో షెవ్యర్ట్ బీచ్కి వెళ్ళి అక్కడ స్విమ్మింగ్ చేయదలచి సముద్రంలోకి వెళ్ళిన మనిషి ఇప్పటికీ ఏమైపోయాడో అంతుపట్టని విషయంగా మారిపోయింది. ఆయన సముద్రంలోకి చాలా వేగంగా వెళ్ళిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. అయితే అతని బాడీ గురించి ఆస్ట్రేలియన్ నేవీ వారు అత్యాధునిక షిప్లు, హెలికాప్టర్ల సహాయంతో చాలా రోజుల పాటు గాలించినప్పటికీ అతని శవాన్ని కనిపెట్టలేకపోయారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన డెత్ ఒక మిస్టరీగానే ఉండిపోయింది. నంబర్ 2, మీట్ రెయిన్ఫాల్. సాధారణంగా మనం వడగళ్ల వానను చూస్తుంటాం. ఈ మధ్యకాలంలో చేపల వర్షాన్ని కూడా చూశాం. కానీ మీరు ఎప్పుడైనా మాంసపు వర్షాన్ని చూసారా? మీరు గనక చూడకపోయి ఉంటే నేను చూపించబోయే మీట్ రెయిన్ గురించి తెలుసుకోవాల్సిందే. 1876 మార్చి 3న అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ఒకటైన కెంటకీలోని బాత్ కౌంటీలో మాంసపు వర్షం కురిసింది. ఈ వర్షంలో మాంసం 3 నుంచి 5 అంగుళాల పరిమాణంలో కురవగా కొంతమంది ఆ మాంసాన్ని తిన్నప్పుడు అది చాలా తాజాగా ఉందని చెప్పారట. అయితే ఆ మాంసం కొంతమంది గుర్రం మాంసం అని చెప్పగా మరికొంతమంది బీఫ్గా చెప్పారు. అయితే అంత పెద్ద మొత్తంలో మాంసం ఎలా కురిసింది అనే విషయం ఇప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. నంబర్ 1, 6 ఇంచ్ హ్యూమన్ స్కెలిటన్. 2003లో దక్షిణ అమెరికాలోని అటకామా డెజర్ట్ దగ్గర ఉన్న చిలియన్ అనే నగరంలో 6 అంగుళాల చిన్న అస్థిపంజరం ఒకటి అక్కడి శాస్త్రవేత్తలకు దొరికింది. ఈ అస్థిపంజర నిర్మాణం మొత్తం మనిషి యొక్క అస్థిపంజరాన్ని పోలి ఉండటంతో 6 ఇంచ్ హ్యూమన్ స్కెలిటన్గా లేదా అటకామా స్కెలిటన్గా పిలవడం జరిగింది. అంత చిన్న మానవ అస్థిపంజరం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అంతేకాదు, ఈ అస్థిపంజరంలోని పళ్ళు, మిగిలిన భాగాలు చాలా దృఢంగా ఉండటంతో అంత చిన్న మనుషులు ఎక్కడ ఉన్నారు, వారి ఆహారపు అలవాట్లు ఎలా ఉంటాయి అనే విషయంపై ఎన్నో పరిశోధనలు చేసినా ఇప్పటికీ ఈ విషయాలు ఒక మిస్టరీగానే మిగిలిపోయాయి. సో ఇవి ఫ్రెండ్స్, వరల్డ్స్ టాప్ 10 మోస్ట్ అన్సాల్వ్డ్ మిస్టరీస్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. మరి ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.